ఎమ్మెల్యే లైంగిక వేధింపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను ఆయన టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు యాక్షన్ తీసుకున్నారు. మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించలేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై కఠినంగానే ఉంటామని సంకేతాలను టీడీపీ అధిష్టానం పంపించింది. ఈ లైంగిక వేధింపుల అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈరోజు ఉదయం బిగ్ టీవీలో ప్రసారమైన కథనాలకి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనకు సంబంధించి మీడియాలో కథనాలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే దీనిపై నివేదిక తెప్పించుకొని వెంటనే ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, మహిళల పట్ల లైంగిక దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం, అది ఎవరైనా సరే అనే ఒక హెచ్చరికని ఇటు పార్టీ నేతలకి ఇటు ప్రజలకు కూడా ఒక స్పష్టమైన హెచ్చరికనైతే చంద్రబాబు జారీ చేశారు. అలాగే ఏదైతే ఆదిమూలానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తాం, క్రమశిక్షణ సంఘం కింద అతనికి నోటీస్ జారీ చేశాం, అతను వచ్చి వివరణ ఇచ్చుకోవాలి, దీనిపై సమగ్రమైన విచారణ చేపడతామని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఏదైతే ఆదిమూలం వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా శరవేగంగా వెంటనే గంటల వ్యవధిలోనే యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలో అనేక మంది నేతలపై ఆరోపణలు వచ్చినప్పటికీ గతంలో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి విషయంలో కానీ, లేకపోతే మొన్న సరిగిన దువ్వాడ శ్రీను విషయంలో కానీ, తాజాగా గతంలో అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు విషయం, ఇట్లా ఎవరి విషయంలో అయినా సరే పార్టీ తీసుకున్న చర్యలు ఎక్కడా కూడా లేదు. పైగా ఎదురుదాడి జరిగిన సంఘటనలు కోకొల్లగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ రకమైన వాటిని ఎంకరేజ్ చేయదు. అటువంటి వాటి విషయంలో కఠినంగా ఉంటాం, స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తామనే సందేశాన్ని ఇటు పార్టీ నేతలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని అయితే బలంగా ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల అనేక సందర్భాల్లో కూడా మహిళల జోలికిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలకు తగ్గట్టుగానే ఈరోజు ఉదయం నుంచి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ అధిష్టానం కూడా గంటల వ్యవధిలోనే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పి కూడా నోటీస్ అయితే జారీ చేసింది. అఖిల, ఓకే శివ, అయితే మరి సస్పెండ్ విషయంపై ఇప్పటి వరకు ఆదిమూలం అయితే స్పందించారా? ఆదిమూలం కానీ అతని అనుచరులు కానీ ఎవరైనా దీనిపై స్పందించారా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సస్పెన్షన్కి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఆదిమూలపు స్వయంగా కూడా ఆయనకి మెసేజ్ పంపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉదయం బిగ్ టీవీతో కూడా ఆదిమూలం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది తనకు ఎక్కడా కూడా సంబంధం లేదు, కావాలనే ఫేక్ మార్ఫింగ్ చేసి వీడియోలను విడుదల చేశారు, దీంట్లో కుట్రకోణం దాగుంది, తనను ఇబ్బందులు పాల్చేయడానికి నియోజకవర్గ బాధ్యతలు వేరొకరు నిర్వహించడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నేను అధిష్టానాన్ని కలిసి పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తానని చెప్పి ఉదయం బిగ్ టీవీకి అయితే చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు, ఆయన ఎవరికి కూడా అందుబాటులో లేదు, ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఆయనైతే సస్పెన్షన్కి సంబంధించి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఇంకా స్పందించలేదు. రానున్న 5-6 రోజుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై ఆయన వివరణ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.